లక్షణపల్లి ఐలేని మోహన్ రెడ్డి గారి యొక్క 30వ వర్ధంతి దినముది. వారు 1996లో మరణించడం జరిగింది. వారి మీద ఉన్నటువంటి అనుమానాలతో పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పి చెప్పడం జరిగింది. చంపిన తర్వాత ఆయనకు ఏ పాపం తెలియదు, ఆయన అలాంటి మనిషి కాదు అని తెలిసి అందరూ బాధపడి ఏడ్చినారు. ఆ నక్సలైట్లు కూడా రియలైజ్ అయినారు, అదే పాపం మనం చంపడం పొరపాటు. అయితే ఇక్కడ మోహన్ రెడ్డి గారు మన హుస్నాబాద్లో ఉంటూ ప్రతిరోజు కుషన్పల్లి నుండి వచ్చి ఆఫీసులన్నీ తిరుగుతూ పేదల పక్షాన ఆయన ఉండి పేదవాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఈ కార్యాలయాల్లో కూడా పని జరగకపోతే ఉండి పని తీసుకొని వాళ్ళకు మేలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన సిపిఐ పార్టీలో ఉంటూ వారి దేశం మల్లెకి రైట్ హ్యాండ్గా, చాడ వెంకరెడ్డికి రైట్ హ్యాండ్గా ఉండి ఆ పార్టీలో ఎనలేని కృషి చేశారు. కామ్రేడ్ ఐలేని మోహన్ రెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా మోహన్ రెడ్డి గారు హుస్నాబాదు ఉమ్మడి మండల సిపిఐ కార్యదర్శిగా మరి చాలా ఏళ్ళ నుంచి పనిచేసిండు. ప్రతినిత్యం పేదవాళ్ళ కోసం పోరాడే వ్యక్తి. భూమి కోసం, భుక్తి కోసం, కూడు గుడ్డ నీరు కావాలనే ఆలోచన తప్ప ఒక ప్రజలను మోసం చేసి ప్రజల దగ్గర డబ్బులు గుంజాలని కాదు, అసలు తప్పుడు ఆలోచనతోటి ఆయనను చంపడం జరిగింది. నిజంగా చెప్పాలంటే పెద్ద కోట్లకు ఎదిగిన వ్యక్తి కాదు, కోట్లు తండ్రిన వ్యక్తి కాదు. పేదవాళ్ళ కోసానికే సిపిఐ పార్టీ ఏదైతే ఆనాడు మరి పోరాటం చేసి పేదవాళ్ళ కోసం వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీకి పనిచేసి చేస్తే దానికి అనవసరమైన ఆలోచనలు చేసి పోలీస్ ఇన్ఫార్మర్ అని లేకపోతే ఇంకేదో అనే తప్పుడు ఆ సమాచారంతో చంపడం జరిగింది. కానీ అది తప్పు. కానీ వాళ్ళ కొడుకు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా, సిపిఐ పార్టీలో ఉన్నా, వేరే పార్టీలో ఉన్నా పేదవాళ్ళ కోసానికి తండ్రి అడుగుజాడల్లోనే మరి ఆ కార్యక్రమాలను చేపడుతుండు. మరి ఎప్పుడు కూడా ఆయనకు ప్రజల ఆశీస్సులు ఉండాలి. మరి ఎప్పుడు మనం మోహన్ రెడ్డి కుటుంబాన్ని మరవకుండా మరి మనం తండ్రి గారు ఐలేని మోహన్ రెడ్డి గారు 1996లో నక్సలైట్ల చేత చంపబడ్డారు. అప్పుడున్న పరిస్థితుల్లో నక్సలైట్లకు ఇక్కడ కొంతమంది కావాలని చెప్పుడు మాటలు చెప్పి తప్పుడుగా వివరించి కావాలని చెప్పేసి నక్సలైట్లు చంపినారు. ఈ ప్రాంతంలో పేద ప్రజల కోసం దాదాపు 25 సంవత్సరాల పైగా సుదీర్ఘంగా ప్రజలలో ఉండి ప్రజా సమస్యల కోసం, ప్రజాసేవ కోసం వారి జీవితాన్ని అంకితం ఇచ్చినారు. వారి జీవితమే ఒక ప్రజాసేవ లక్ష్యంగా ఎన్నుకొని ప్రజల కోసం పనిచేసి పంపబడ్డారు. ఆ లోటును మా కుటుంబం తీరని లోటుగా మిగిలింది. నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వారిని చంపినారు. ఆనాటి నుంచి అనేక కష్ట నష్టాలు పడుకుంటూ ఈ రోజున నేను కూడా మా తండ్రి గారి ఆశల సాధన కోసం, పేద ప్రజలకు సేవ చేయాల లక్ష్యంతో ముందుకొచ్చి 20 సంవత్సరాలుగా ప్రజల మధ్యలో ఉండడం జరిగింది. ప్రజలు కూడా మా కుటుంబాన్ని ఆదరించారు. ప్రజా సమస్యల కోసం పోరాటం చేసేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళని ఎవరైనా ప్రజలు ఆదరిస్తారని చెప్పుకోవడం అవసరం లేదు. కానీ పీపుల్స్ వారు ఆనాటి నక్సలైట్లు తప్పుడు మార్గాల, తప్పుడు ఆలోచనలతో, చెప్పుడు మాటలతో చాలామంది చంపబడ్డారు. కానీ ఎవరైతే ప్రజల మధ్య ఉన్నవాళ్ళు ప్రజలు ఎవరు మర్చిపోరు. అలాంటి నిర్ణయాన్ని కూడా హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ఖండించినారు. ఆయన చంపడం అన్యాయం. ఒక పేదవాడిని చంపారు, ఒక ప్రజల కోసం పనిచేసే వాడిని చంపారు. అట్లాంటి నాయకులు చంపడం ఒక మంచి కాదని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకించబడుతుంది. ఆనాడు కూడా అక్కడ ఉన్న కొంతమంది దళ సభ్యులు కూడా ఆనాడు కూడా కొంతమంది చర్చించుకోవడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోకుండా మేము చంపడం జరిగిందని తెలుసుకోవడం జరిగింది. మాకు సమాచారం ఉన్నది. ప్రజలు కూడా చర్చించుకోవడం జరిగింది. ఎప్పుడైతే పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారో తప్పకుండా నాయకుని గురించిన జీవించిన వాళ్ళ హృదయాల్లో ప్రజల హృదయాల్లో ఉంటుందని చెప్పి వారి ఆశయ సాధన కోసం అనేక మంది యువత కానీ మాలాంటి వాళ్ళు కానీ తప్పకుండా పనిచేస్తాం. భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు అండగుంటాం. మా కుటుంబాలు కూడా ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా సహకారం ఇచ్చి అన్ని పార్టీ రాజకీయాలు కూడా అనేక మంది రాజకీయ నాయకులు కూడా ఇక్కడ పార్టీలు అతీతంగా
ఎప్పుడు కూడా కార్యక్రమాలు కూడా 30 సంవత్సరాలుగా చేసినా కూడా ప్రతి కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉండి హాజరు కావడానికి కూడా అందరూ వస్తారు. వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ప్రధానికానికి ప్రజల కోసం పనిచేసే శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ వారికి మరోసారి ఆత్మసాధ్యం చేకూర్చాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా అట్లాంటి ఇంకేమైనా నిర్ణయాలు కనుక ఎవరికైనా పీపుల్స్ వారికి ఉంటే తప్పుడు మార్గం పోకుండా తప్పుడు పనులు చేసే వారిని ఆలోచన ఒక మంచి మార్గం చేయకుండా మంచి మార్గంలో ఉండి తప్పకుండా మోహన్ రెడ్డి గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు మన ఉస్మానాబాద్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజాపక్షాల నాయకులందరూ కలిసి ఘన నివాళులు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా మేము అప్పుడు మోహన్ రెడ్డి గారు చెప్పడానికి చాలా చిన్నపిల్లలము. ఏదైనా ఉద్యమం జరుగుతుంది పేదల పక్షాన ఎర్రజెండా కనబడ్డదంటే మోహన్ రెడ్డి గారు ఉన్నారని మాకు తెలుసు. ఆ విధంగా ఆ చిన్నప్పటి నుంచి తన పరిచయమైన వ్యక్తి మాకు. వారి యొక్క కుమారుడైన మల్లికార్జున రెడ్డి గారు నా క్లాస్మేటే. ఆయనకు ఉద్యోగం వచ్చినా కూడా పేద ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పేద ప్రజల సేవకు చేస్తున్నాడు. అనగా మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకున్నందుకు మల్లికార్జున రెడ్డి గారు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ప్రజాసేవల్లోనే మల్లికార్జున రెడ్డి గారు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కామ్రేడ్ మోహన్ రెడ్డి గారికి మరొకసారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాము.